మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, డీసీపీ భాస్కర్. అనంతరం మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. గాంధీ జయంతి సందర్భంగా పిఎస్ఆర్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మహాలక్ష్మి పథకం కింద గ్యాస్, 500 సబ్సిడీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ అనేవాడు ఈ దేశానికి 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి మనను విముక్తి చేయడానికి అహింసాయుత పోరాటం చేశాడు. అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, అంటే ఆ రోజుల్లో కూడా 1940 దశకంలో బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఎవరు ఉప్పు తినద్దంటే దాదాపు సంవత్సరం పాటు ఉప్పు లేకుండా వంటలు తిన్న చరిత్ర మన దేశానికి. కాబట్టి ఇది ఇంత పెద్ద ఇది కఠిన నిర్ణయం కాదు, మీకు ఒక 3 నెలలు కష్టపడితే మీకు తెలుస్తుంది. ఆ రకంగా చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే కార్యక్రమంలో ఇవాళ చాలా మంది బయట చాలా మంది మాట్లాడతారు. ఇక్కడ ఇంకొక మహనీయులున్నాడు, పెద్దలు మాజీ ప్రధానమంత్రి కీర్తిశేష్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన ఒకటే మాట చెప్పిండు, జై కిసాన్ జై జవాన్. జై కిసాన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు కానీ, రైతు కూలీలు కానీ వాళ్ళు కష్టపడి పండిస్తేనే ఈ దేశానికి అన్నం గిజ. ఈ కార్యక్రమం తీసుకున్నది మిమ్మల్ని దృష్టి పెట్టి. ఈ నిర్ణయం కఠినమైన కూడా భావి తరాలు బాగుండాలంటే తప్పకుండా నిర్ణయం తీసుకోక తప్పదు. దానికోసం నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని, కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దాంతోపాటు ఇలా యువకులు చెప్తున్నా, మీరు దేనికి భయపడకండి, మీ ఎమ్మడి మేము ఉన్నాం, నేనున్నా చెప్తున్నా. ఈ 3 లక్షల మంది జనాభా, 3.5 లక్షల మంది జనాభాకు ఒక కుటుంబం పెద్దగా నన్ను ఎన్నుకున్నారు. ఖచ్చితంగా కుటుంబం పెద్దగా ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాది. నా బహిష్కరణ నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఉద్యోగాల గురించి పరిచయం అవసరం లేదు. ఒక 3 సంవత్సరాలు నేను చెప్పినట్టునండి. 4 సంవత్సరాల ఎన్నికల నాటికి మీరు ఉద్యోగాలు కాదు, మీరు ఇంకొక ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదే బాధ్యత నాది. రాష్ట్రంలో చెప్తున్న 3 అన్న కానీ ఖచ్చితంగా మొట్టమొదటి నియోజకవర్గం చెప్తాం. రేపు ఇండస్ట్రీ హబ్ కానీ, ఐటీ పార్క్ కానీ అన్ని వస్తున్నాయి. మీరు ఈ వసనాలు మాడండి. మానకపోతే మీరే కాదు, మీ తల్లిదండ్రులను, మీ ఇంట్లో ఉన్న సభ్యులను